అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఎటువంటి దేవత ఆరాధన చేయాలి? ఆ దేవతారాధన చేయడం వల్ల వారికి ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు వివరంగా బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నందున వీరు తలపెట్టిన ప్రతి పని సాధిస్తారు. మీ యొక్క బుద్ధి బలం, సమయస్ఫూర్తితో క్లిష్టమైన సమస్యలను సైతం సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు, మన్ననలు పొందుకుంటారు. ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తుపై ధీమాను కూడా కలిగిస్తుంది. సామాజికంగా మీ యొక్క గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. మరియు పాత మిత్రులను కలిసి మీరు ఎంతో సంతోషంగా సమయాన్ని గడపబోతున్నారు. ఆర్థికంగా ఈరోజు మీకు ఎంతో లాభసాటిగా అయితే ఉండబోతుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే సూచనలు మరిన్ని కనబడుతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభదాయకమైన ఆదాయాలు అయితే మీరు గటించబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారస్తులకు పాత బాకీలు వసూలు కావడం వల్ల నగదు లభ్యత పెరిగి కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించి కొత్త అవకాశాలు కలగబోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మరియు పొదుపు వైపు మొగ్గు చూపుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీ యొక్క పనితీరు పై అధికారులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారంతో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేసి మానసిక ప్రశాంతతను పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది సరైన సమయం అని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున మీ యొక్క నైపుణ్యాలను నిరూపించడానికి వచ్చే అవకాశాలను అసలు వదులుకోవద్దు. వృత్తిపరంగా మీరు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను అయితే మీకు పదోన్నతులను కూడా తీసుకురాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు ఎంతో సంతోషంగా గడపబోతున్నారు మరియు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. తోబుట్టువుల నుండి మీకు ఆశించిన సహాయ సహకారాలు కూడా అందుతాయి. దీనివల్ల ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడబోతున్నారు. పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలత ఫలితాలు అయితే ఇస్తాయి మరియు వారి యొక్క పురోగతి కూడా కనబడుతుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి విందు వినోదాలతో పాల్గొనడం వల్ల మీ మధ్య ఉన్న ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ యొక్క భాగస్వామితో మధురమైన క్షణాలను కూడా పంచుకోబోతున్నారు. మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ పూర్తిగా తొలగిపోయి అనుబంధం మరింత బలపడబోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్సాహం అయితే నిండుతుంది మరియు పెళ్లి గురించి జరిగిన చర్చలు కూడా జరుగుతాయి. సాయంత్రం వేళ ప్రియమైన వారితో కలిసి చిన్న ప్రయాణాలు కూడా ఎంతో మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ప్రయాణాల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించడం ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. అనవసరమైన ప్రయాణాల వల్ల మీకు శారీరక అలసట పెరగవచ్చు. కనుక వీలైనంత వరకు ముఖ్యమైన పనులను మాత్రమే మీరు చక్కబెట్టుకొని అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. వాటి సలహాల వల్ల మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మహిళా భాగస్వాముల వల్ల లేదా ఖాతాదారుల వల్ల కానీ ఊహించని లాభాలైతే మీకు చేకూరి ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నారు. ఆస్తి వివాదాలు ఉంటే ఒక మహిళా మధ్యవర్తి జోక్యంతో మీకు అవి పరిష్కారమై మీకు రావాల్సిన వాటా కూడా సక్రమంగా మీకు సమయానికి చేతికి అందుతుంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొంటున్న వారికి ఈరోజు కాస్త ఊరట లభిస్తుంది. అటువంటి వార్తల వల్ల మీకు మంచి ఆనందం కూడా కలుగుతుంది. అనుకూలంగా వచ్చే సూచనలు ఆత్మవిశ్వాసంతో నిండి ఉండటం వల్ల న్యాయ నిపుణుల సలహాలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి మరియు ప్రత్యర్థుల ఎత్తుగడలను కూడా మీరు ఎంతో తెలివితేటలతో చాకచక్యంగా తిప్పికొట్టబోతున్నారు. పాత వివాదాలు రాజీ మార్గంలో మీకు పరిష్కారాలు అవుతాయి. మంచి ప్రశాంతత, ఉపశమనాన్ని అయితే పొందుతారు. దైవచింతన పెరగడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల మీలోని ఆధ్యాత్మికత ఆలోచనలన్నీ ఎంతో బలపడతాయని అయితే చెప్పుకోవాలి. మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. తద్వారా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు కూడా
మరింతగా పెరుగుతాయి. భగవంతునిపై భారం వేసి ప్రతి పనిలోనూ దైవ సహాయం అందుతుంది. గట్టిగా నమ్మడం వల్ల సత్ఫలితాలు మీకు అందుతాయి. తప్పకుండా రేపటి రోజున ప్రతి రంగంలో, వ్యాపార అనుకూల రంగంలో అయితే అందరికీ సానుకూల ఫలితాలు వస్తాయి. భూమి కొనుగోలు, అమ్మకాల విషయంలో మంచి లాభాలను గట్టించబోతున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన, మరమ్మతులకు సంబంధించిన రేపటి రోజున శుభ ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. పనులు వేగవంతం కాబోతున్నాయి. ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించి మీరు సంతకం పెట్టడం ఎంతైనా మంచిది. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఎవరినైనా ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే సహాయం చేయాలి. మన తాహతకు మించి సహాయం చేయడం వల్ల తద్వారా మనమే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయడం ఎంతైనా మంచిది. మీరు పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రుమాలు లేదా ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం వల్ల మీకెంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఎన్నో ప్రశంసలు లభిస్తాయి. కొత్త కొత్త ప్రాజెక్టుల వల్ల కొన్ని అవకాశాలు కొత్త మిమ్మల్ని వరించబోతున్న మీ భవిష్యత్తు రంగంలో కొత్త పెట్టుబడులు పెట్టి ఆర్థిక రంగంలో రెట్టింపు లాభాలను గటించబోతున్నారు. రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే తప్పకుండా హనుమాన్ ఆలయాన్ని అయితే మీరు దర్శించటం ఎంతైనా మంచిది. ఆలయానికి దర్శించి హనుమాన్ చాలీసా వినడం లేదా ఇంట్లో మీరు పారాయణం చేయడం కూడా ఎంతైనా మీకు ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవాలి. తప్పకుండా మీరు రేపటి రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి మీరు తమలపాకు పూజ చేయించుకోవడం ఎంతో మంచిదని అయితే తెలుసుకోండి. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమంతునికి వడమాల సమర్పించడం వల్ల మీకు ఆర్థికంగా చాలా కలుసుబాటు ఉంటుంది. అలాగే శత్రుదోషాలన్నీ తొలగిపోతాయి. నిత్యం మీరు హనుమంతుని వాళ్ళని స్మరించుకుంటూ ఉండడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సాయంత్రం వేళ మీకు ఒక శుభవార్త అందబోతుంది. మీ మనసులో ఆందోళనలన్నీ పోగొట్టి కొత్త ఆశలను చిగురింపజేసే ఆ శుభవార్త మీకు ఎంతో ఎదురు చూస్తున్న మార్పులు, బదిలీలకు సంబంధించిన సానుకూల సమాచారం కూడా లభిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలన్నీ కూడా మీకు పురోగతి గురించి అయితే మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎంతో ఆనందంతో కుటుంబ సభ్యులందరూ గడుపుతారు. రేపు సాయంత్రం తర్వాత మీకు ఈ శుభవార్త వల్ల కష్టాలన్నీ మర్చిపోయేలాగా చేస్తుంది. మీ మీద మీకు మరింత నమ్మకాన్ని పెంచుతుంది. ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. మీలోని లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీకు జ్ఞానం పెరగడమే కాకుండా వృత్తిపరంగా కూడా మీకు ఎంతో మేలు జరుగుతుందని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు దాన ధర్మాలు చేయడం ఎంతైనా మంచిది. రేపటి రోజున కోతులకు మీరు అరటి పండ్లు సమర్పించడం వల్ల ఎంతో పితృదోషాల కర్మఫలాలన్నీ తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన చేయడం వల్ల మీకు నిత్యం శుభ సమయంగా ఎన్నో శుభ సూచకాలు అయితే మీకు కలుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.